సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ లో మనకు దగ్గర దగ్గర ఒక 4000 ప్లస్ స్టాక్స్ అయితే ఉంటాయండి. సో ఈ 4000 ప్లస్ స్టాక్స్ లో ట్రెండింగ్ స్టాక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో ట్రెండింగ్ స్టాక్స్ అంటే ఏంటి అంటే కనుక ప్రైస్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ప్రైస్ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ప్రైస్ అనేది ఒకే చోట ఎక్కువసేపు ట్రేడ్ అవ్వకుండా ప్రైస్ మూమెంట్ అయితే మనకు అప్ సైడ్ అవ్వచ్చు, లేకపోతే డౌన్ సైడ్ అవ్వచ్చు. ప్రైస్ లో మూమెంట్ అయితే ఉంటుంది చాలా ఫాస్ట్ గా. అలాంటి స్టాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఆ స్టాక్స్ లో మనం ట్రేడింగ్ చేస్తే కనుక మనకు ప్రాఫిట్ రావడానికి, అంటే ఫాస్ట్ గా ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనము ఈ ట్రెండింగ్ స్టాక్స్ అనేది విత్ ఇన్ 20 సెకండ్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. దాంతోపాటు ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి. సో మనము ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసినంత మాత్రాన డైరెక్ట్ గా మనం ట్రేడింగ్ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో దానికి కొంచెం టైం అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అయితే ఉంటుంది మనం ట్రేడింగ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకేనా? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఒక లైక్ ద్వారా మన ఛానల్ని, మన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఎస్, చూడండి. సో మనము అవుట్ ఆఫ్ అంటే స్టాక్ మార్కెట్లో మనకి 4000 ప్లస్ స్టాక్స్ ఉంటాయి. ఈ అన్ని స్టాక్స్ కూడా మనము 1 by 1 మనకి చెక్ చేయలేము. సో అందుకోసమే వీటి కోసం మనకు సపరేట్గా కొన్ని స్కీమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక చూడండి, ఇది వెబ్సైట్ అనమాట, చార్టింగ్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ద్వారా మనము ఈ 4000 ప్లస్ స్టాక్స్ లో ఏవైతే ట్రెండింగ్ స్టాక్స్ ఉన్నాయో దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని కండిషన్స్ అప్లై చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, బుల్లిష్ ట్రెండింగ్ స్టాక్స్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో మీకు చెప్పేది అన్ని బుల్లిష్ అనమాట, అంటే ప్రైస్ మూమెంట్ అప్ సైడ్ ఉంటుంది. సో అలాగే మనకు బేరిష్ ట్రెండింగ్ స్టాక్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట. చూడండి, ఇక నేను కండిషన్స్ ఏం పెట్టానంటే డైలీ క్లోజ్ గ్రేటర్ దాన్ 100, అంటే స్టాక్స్ అనేది ఏవైతే 100 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నాయో అలాంటి స్టాక్స్ మాత్రమే నాకు చూపిస్తుంది. ఓకేనా? ఒకవేళ మీకు 50 రూపీస్ స్టాక్స్ కూడా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకొని 50 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మినిమం 100 రూపీస్ ఆ స్టాక్స్ మనం ట్రేడ్ చేస్తే కనుక మంచిది అనమాట. మూమెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, డైలీ వాల్యూమ్ గ్రేటర్ దాన్ నంబర్ 1 lakh, అంటే వాల్యూమ్ అనేది నాకు మినిమం 1 lakh అయితే ఉండాలి ఆ స్టాక్ సంబంధించి. సో మీకు కావాలంటే మీరు 50,000 పెట్టుకోవచ్చు, 60,000 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నెక్స్ట్, ఇవి రెండు అనేది కంపల్సరీ. ఓకేనా? సో మనం ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లాస్ట్ 2 కండిషన్స్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేయాల్సిందే. డైలీ ఈఎంఐ క్లోజ్ 20 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డైలీ ఈఎంఐ క్లోజ్ 50, 50 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 200, అంటే 200 ఈఎంఐ, దానిపైన 50 ఈఎంఐ ఉండాలి, దానిపైన 20 ఈఎంఐ ఉండాలి, దానిపైన మన స్టాక్ ప్రైస్ అనేది ట్రేడ్ అయితే ఉండాలి. ఓకేనా? అలాంటప్పుడే మనము ట్రెండింగ్ స్టాక్స్ అనేది జనరల్గా పిలుస్తాం అనమాట. ఈ కండిషన్స్ అన్ని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక నేను రన్ స్కాన్ అని క్లిక్ చేస్తే నాకు ఈ కండిషన్స్ ఏవైతే సాటిస్ఫై చేస్తున్నాయో స్టాక్స్ అనేది, ఆ స్టాక్స్ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఒకర్న లిమిటెడ్ ఈరోజు ఈ స్టాక్ మనకు 19% పెరిగింది, 19%. ఇటెక్స్ గవర్నమెంట్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా ఈరోజు మనకు 19% పెరిగింది. ప్రీతి న్యూట్రియన్స్ లిమిటెడ్ 15% పెరిగింది. మార్కన్స్ ఫార్మా లిమిటెడ్ 13%, అంటే 14% పెరిగింది. ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ 12.4% పెరిగింది. చూడండి, ఇవన్నీ కూడా చాలా మంచి మూమెంట్ అయితే ఇచ్చాయన్నమాట. సో నాకు ఓవరాల్గా 590 స్టాక్స్, ఓకే, 590 స్టాక్స్ అయితే చూపిస్తుంది. ఇంకా మీరు ఏమైనా కండిషన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ మీరు RSI 60 పైన ఉన్న స్టాక్స్ మీరు చెక్ చేసుకోవాలంటే RSI కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే MACD కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకేనా? సో నేనైతే ఈ కండిషన్స్ అప్లై చేశాను అనమాట. అప్లై చేసిన తర్వాత నాకు ఈ స్టాక్స్ అయితే వచ్చాయి. ఈ స్టాక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్గా మనకు ఇది
డిసెండింగ్ ఆర్డర్‌లో కనిపిస్తుందనమాట. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో మనకు అంటే చూడండి 19, 19, 15 ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ చూపిస్తుంది. సో, ఫస్ట్ ఈ స్టాక్ ఓపెన్ చేసుకుంటాను. కొకర్నల్ లిమిటెడ్. సో, మీరు ఏదైతే ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తున్నారో, సో, ఆ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్ళేసి ఆ పక్కన ఆ కంపెనీ స్టాక్ పేరు కొడితే గనక మీకు స్టాక్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా మనకు చార్ట్ కూడా చూపించేస్తుందనమాట. ఆ స్టాక్ చార్ట్ కూడా చూపించేస్తుంది. ఇప్పుడు నేను ట్రేడింగ్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ట్రేడింగ్ ప్లాన్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ట్రేడింగ్ ప్లాన్ మనం ఎలా చేస్తాము? సో ఇవన్నీ కూడా ట్రెండింగ్ స్టాక్స్ కదా. ఇవన్నీ కూడా ట్రెండింగ్ స్టాక్స్ కాబట్టి నేను ఇమీడియట్ గా ఎక్కడో ఒక చోట నేను బయింగ్ అయితే చేయలేను. అలా చేస్తే కనుక నష్టం కంపల్సరీ నష్టం అయితే వస్తుంది. ఒకవేళ మీరు బయింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సపోర్ట్ ఎక్కడ ఉందో ఆ సపోర్ట్ దగ్గర మాత్రం మనం బయింగ్ కి ప్లాన్ చేసుకోవాలి. సపోర్ట్ కి. లేకపోతే బ్రేక్అవుట్ అయినప్పుడు మనం బయింగ్ కి ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు చోట్ల తప్ప మిడిల్లో మీరు ఎక్కడైనా బయింగ్ కి ప్లాన్ చేస్తే మాత్రం చాలా తప్పు పని చేసినట్టు అవుతుంది అనమాట. సో మీకు బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మీరు బయింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటే కనుక సపోర్ట్ దగ్గర ప్రైస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సపోర్ట్ దగ్గర ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అక్కడ ఒక క్యాండిల్ ఫార్మేషన్ గమనించండి. సో మంచి క్యాండిల్ ఫార్మేషన్ ఉంటే కనుక మీరు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా బ్రేక్అవుట్ దగ్గర మంచి క్యాండిల్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మీకు అక్కడ కూడా మీరు బయింగ్ చేసుకోవచ్చు. సెల్లింగ్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర, అలాగే బ్రేక్ డౌన్ దగ్గర. ఓకే. సో ఈ 4 ప్లేసెస్లో తప్ప మిడిల్లో మనము ట్రేడింగ్ తీసుకుంటే అంటే మన మిడిల్లో మనం ఎంట్రీ ఇస్తే కనుక ఎక్కువ లాస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను ఇది. సో ఇదే చార్ట్ మనం గమనిస్తే కనుక ఇవన్నీ డే క్యాండిల్ అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ మనకు అంతకు ముందు ఉన్న హైని ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కదా. అంటే బ్రేక్అవుట్ మనకు వచ్చింది అనమాట. సో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే మనం బయింగ్ ఎంట్రీ అయితే ఇవ్వచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను బయింగ్ కి ఎంట్రీ ఇస్తే చూడండి ఇక్కడ ఎంత 610 రూపీస్ ఉంది. 610 రూపీస్ దగ్గర నుంచి నాకు ఎంత వచ్చింది చూడండి, దగ్గర 922 రూపీస్ వచ్చింది. ఇది బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ అంతకు ముందు హైని ఇది బ్రేక్అవుట్ చేసింది. సో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మిడిల్లో మీరు ఎక్కడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకు కొంచెం కష్టమవుతుంది. ఓకేనా. సో మీరు మిడిల్లో మాత్రం మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అలాగే సపోర్ట్ దగ్గర సో ప్రైస్ అనేది బాగా పడుతూ ఉన్నది అనుకోండి. పడుతూ ఎక్కడో ఒక చోట మన సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ సపోర్ట్ దగ్గర మంచి క్యాండిల్ ఫార్మేషన్ ఉంటే కనుక మీరు బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి. సో అంతకుముందు ప్రైస్ మనకు ఇక్కడ పడిపోయింది, మళ్ళీ లేసింది, మళ్ళీ ఇక్కడ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ లేసింది. సో ఇది మనం సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సపోర్ట్ దగ్గర మనకి చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూడండి, మంచి క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో సపోర్ట్ దగ్గర మనకు మంచి క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ బులిష్ ట్రెండింగ్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 1 by 1 స్టాక్ మీరు చెక్ చేసుకొని ఏ స్టాక్ దగ్గర మనకు బయింగ్ అవకాశం ఉంది, ఏ స్టాక్ దగ్గర మనము సెల్లింగ్ కి అవకాశం ఉంది. సో ఇంట్రాడేకి మాత్రమే సెల్లింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రాడేకి మీరు ఈ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకే. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ వస్తుంటాయి. సో ఈ వీడియో మీకు ఎలా ఉందని చెప్పేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.